శ్రీ మహాగణాధిపతయే నమ. దేవగురువైనటువంటి బృహస్పతి తన ఉచ్చ స్థానమైనటువంటి కర్కాటక రాశిలో ప్రవేశించి సంచరిస్తున్నాడు. ఇదొకటే ముఖ్యమైనది కాదు, దీనికంటే ముఖ్యమైనది ఏంటంటే ఈ సంవత్సరానికి పరాభవన సంవత్సరానికి రాజైనటువంటి గురువు ఉచ్చస్థానంలో ప్రవేశించి సంచరిస్తూ ద్వాదశ రాశుల వాళ్ళకి అధిక భాగం, ఎక్కువ రాశుల వాళ్ళకి శుభ ఫలితాలు ఇస్తాడు. కొద్ది రాశుల వాళ్ళకి మాత్రం ఇబ్బందులు పెడతాడు. ఏ రకమైన ఫలితాలు రాబోతున్నాయి అనేటువంటి అంశాన్ని తెలుసుకోవటంలో భాగంగా ఇప్పుడు మకర రాశి వారికి ఎటువంటి శుభ ఫలితాలు ఇవ్వబోతున్నాడు అనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఇది తెలుసుకోబోయే ముందు ఇంకో రెండు విషయాలు కూడా తెలుసుకోవాలి. అదేంటంటే గత కొన్ని నెలలుగా కాలసర్పదోషం అనేటువంటిది గోచార రీత్యా జరుగుతూ ఉంది. దీనికి తోడు మకర రాశి అధిపతి అయినటువంటి శని మకర రాశి నుంచి 3వ స్థానంలో ఉన్నాడు. అలాగే గురుడు ఈ మకర రాశి నుంచి 7వ రాశిలో ఉంటూ మకర రాశి మీద ఎటువంటి శుభ ఫలితాలు ఇవ్వబోతున్నాడు అనేటువంటి అంశాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దీనికి తోడుగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏది చేస్తే మరిన్ని శుభ ఫలితాలు వస్తాయి, ఆర్థికంగా ముందంజ వేయగలుగుతాం, జీవితంలో ఎదురులేని ఆర్థిక శక్తిగా ఎదగలుగుతాం, ఇటువంటి అనేక అంశాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మకర రాశికి తృతీయ స్థానంలో శని సంచారం వల్ల ఏ పని చేపట్టినా విజయం సిద్ధిస్తుంది. జీవితంలో వేటికి లోటు లేకుండా చాలా సంతోషంగా జీవితం అనేటువంటిది గడిచిపోయే పరిస్థితులు వచ్చాయి. మీకు మీరుగా లోటు కల్పించుకుంటే తప్ప అన్ని రకాలుగా శనీశ్వరుడు మీకు శుభ ఫలితాలనే ఇస్తాడు. త్రిషడాయగత పాపహాని 3, 6, 11 స్థానాల్లో పాపగ్రహాలు సంచరిస్తూ అత్యంత శుభ ఫలితాలు ఇస్తాడు. వాటిల్లో కూడా శనీశ్వరుడు 3వ స్థానంలో, 6వ స్థానంలో, 11వ స్థానంలో ఉన్నప్పుడు అత్యంత శుభ ఫలితాలు ఇస్తాడని జ్యోతిష్ శాస్త్రం చెప్తోంది. కనుక ఆల్రెడీ మీకు శనీశ్వరుడు మీ రాశ్యాధిపతి అత్యంత శుభ ఫలితాలు ఇవ్వటానికి రెడీగా ఉన్నాడు. ఎప్పటి నుంచో అక్కడ శని సంచారం జరుగుతోంది. మరి మనకు వచ్చే సందేహం ఏంటంటే, మరి మీరు ఎక్స్పెక్ట్ చేసినంత శుభ ఫలితాలు ఎందుకు రావట్లేదు అనేటువంటిది అందరికీ సందేహం వస్తుంది. ముఖ్యంగా మకర రాశి వాళ్ళు ఈ సందేహంతో ఎంతో కాలంగా బాధపడుతున్నారు. దానికి 2 ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. అదేమిటంటే గురుబలం లేదు, అది జూన్ 2 నుంచి మొదలవుతోంది. ఇది ముఖ్యమైనది, మొట్టమొదటిది. రెండవది, మకర రాశి నుంచి 2వ స్థానంలో రాహువు, 8వ స్థానంలో కేతువు సంచరిస్తూ వీళ్ళు చేసేటువంటి పనులకు ఆటంకాలు కల్పించటం, మానసికంగా ఆందోళన కలిగించటం, అనారోగ్యాలు కలిగించటం, ప్రతి పనిలోనూ విఘ్నాలు కలిగించటం, అలాగే ఏ పని చేయాలన్నా 10 అడుగులు ముందుకి 100 అడుగులు వెనక్కి నడిచేటట్లు చేయటం, ఇటువంటి అనేక ఇబ్బందులు మకర రాశి వాళ్ళకి చాలా కాలంగా జరుగుతున్నాయి. దీనికి తోడు గురుబలం లేకపోవటం వల్ల వీళ్ళ ప్రయత్నాలన్నీ భంగమవుతూ వచ్చినాయి. ఆ ఇబ్బందుల నుంచి గురువు మిమ్మల్ని సంపూర్ణంగా బయటవైపోతున్నాడు. వీటితో పాటుగా ఇంకొన్ని ఫలితాలు జరగబోతున్నాయి. వాటి గురించి ఒకదాని తర్వాత ఒకటి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వాటిలో మొట్టమొదటిది ఏంటంటే, మకర రాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వాళ్ళకి వివాహ యోగ్యమైన కాలం. మంచి సంస్కారవంతమైన ఉన్నతమైన కుటుంబాల నుంచి వచ్చినటువంటి సంబంధాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. రాసి పెట్టుకోండి, గుర్తు పెట్టుకోండి, లేదా మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి. ఎవరైతే అవివాహితులు గట్టిగా ప్రయత్నం చేస్తారో వాళ్ళకి ఈ జూన్ 2 తర్వాత సంవత్సరం లోపల ఖచ్చితంగా వివాహం జరిగి తీరుతుంది, ఇందులో సందేహం లేదు. ఇకపోతే రెండవ అంశం ఏంటంటే, దేహ కాంతి వృద్ధి చెందుతుంది, ఆరోగ్యం వృద్ధి చెందుతుంది, ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది. మకర రాశి వాళ్ళు మరొక ముఖ్యమైన విషయం, అతి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ సంవత్సరం నూతన స్వర్ణ, వజ్ర, ఆభరణ, వస్త్ర, అలంకార ప్రాప్తి కలుగుతుంది. అంటే అర్థం ఏంటంటే, బంగారం రేటు ఎంత ఉన్నప్పటికీ కూడా మీ ఆర్థిక స్తోమత సహకరించినంత వరకు తప్పనిసరిగా నూతన బంగారు, వజ్ర ఆభరణాలని ఖచ్చితంగా కొనుగోలు చేస్తారు. ఇది నిర్వివాదమైనటువంటి అంశము. ఇక దీంతో పాటుగా ఈ గురుడు శనిచ్చేటువంటి శుభ ఫలితాలని మరింత యాక్టివేట్ చేయటం కూడా జరుగుతుంది. దీనివల్ల మకర రాశి వాళ్ళకి ఒక జీవితంలో ఒక మంచి బ్రేక్ రాబోతోంది. ముఖ్యంగా నేను అతి ముఖ్యమైన విషయాన్ని ఇప్పుడు మకర రాశి వాళ్ళకి చెప్పబోతున్నాను. అదేమిటంటే, ఎవరైతే 40 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మకర రాశి వాళ్ళు ఉంటారో, దుష్టగ్రహ దశాంతర దశలు జరుగుతూ 40 సంవత్సరాల లోపల ఉండి, అలాగే నీచగ్రహ పాపగ్రహ దశాంతర దశలు ఉంటూ జాతకం సరిగ్గా లేనటువంటి మకర రాశి వాళ్ళకి కూడా అద్భుతమైనటువంటి కాలం, అందిపుచ్చుకునేటువంటి కాలం, అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్నటువంటి కాలం
గురువు మీకు ఇవ్వబోతున్నాడు. అటువంటి శుభదృష్టి మీ రాశి మీద పడుతోంది. కనుక తప్పనిసరిగా మకర రాశి వాళ్ళు ఈ 12 రాసుల్లో మంచి విజయాలు నమోదు చేసుకుంటారు. ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. దేహకాంతి పెరుగుతుంది. ఆరోగ్యం పెరుగుతుంది. మీ మాటకి విలువ పెరుగుతుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సమాజంలో ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు, పెద్ద పెద్దవాళ్ళు, రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు, పేరు ప్రతిష్టలు ఉన్నవాళ్ళు మిమ్మల్ని ఆదరిస్తారు. మీకు అండగా నిలబడతారు. దేశ విదేశాల్లో ఉన్నవాళ్ళు కూడా మీకు వాళ్ళకి చేతనైనటువంటి సహాయ సహకారాలు మీకు అందిస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో వ్యతిరేకమైనటువంటి రాహుగ్రహ ప్రభావ రీత్యా కుటుంబంలో తండ్రి గారితో భేదాభిప్రాయాలు, మీరు చేసే ప్రతి పనికి జీవిత భాగస్వామి నుంచి వ్యతిరేకత, అలాగే పిల్లల రీత్యా అంటే సంతాన రీత్యా కూడా మిమ్మల్ని తక్కువగా చూడటం, మిమ్మల్ని చులకనగా మాట్లాడటం, ఇటువంటివి అనేకం జరగబోతున్నాయి. వీటి నుంచి తప్పించుకోవాలంటే మీరు చేయవలసింది ఏం లేదు. గురువు యొక్క బలాన్ని పెంపొందింప చేసుకోవాలి. మన వాయిస్ ఆఫ్ వేసం ఛానల్లో కొన్ని సంవత్సరాలుగా చెప్తున్నాం. గురుబలం పెంచుకోవడానికి ఏ రకమైన పరిహారాలు చేయాలి అనేటువంటిది చెప్తున్నాం. అవి పాటించండి. వాటితో పాటు ఇప్పుడు కూడా మీకు కొన్ని పరిహారాలు ఇస్తాను. వాటిల్లో మీకు చేతనైనవి పాటించండి. మీకు నచ్చినవి, మీరు చేయగలిగినవే పాటించండి. మొట్టమొదటిది ఏంటంటే పసుపు రంగు వస్త్రాలు ధరించండి. రెండవది, ఒకవేళ అటువంటిది ధరించలేకపోతే మీరు పసుపు రంగు కర్చీఫ్ అయినా సరే జేబులో ఉండేటట్లుగా చూసుకోండి. అలాగే రెండవ అంశం ఏంటంటే మీ ఆర్థిక స్తోమత సహకరించినంత మేరకు సువర్ణ ఆభరణాలు ధరించండి. విపరీతంగా వేసుకునేటట్లయితే చోరభయం పొంచి ఉంటుంది. కొంచెం ప్రమాదం కూడా జరిగేంత బంగారం రేట్లు ఉన్నాయి కనుక విపరీతంగా వేసుకోవద్దు. మీకు తగినట్లుగా, పరిస్థితికి తగినట్లుగా ధరించండి. స్వర్ణాభరణాలు ధరిస్తే గురువు అనుగ్రహం లభిస్తుంది. కారణం ఏంటంటే బంగారం అనేటువంటి లోహానికి కారకుడు దేవగురువు అయినటువంటి బృహస్పతి. ఈ పరాభవన సంవత్సరంలో మీకు ఈ గురువు యొక్క అనుగ్రహం లభించాలి అని అంటే ఆయన రాజు కూడా కనుక సువర్ణాభరణాలని ఆయన ప్రీతి కొరకు ధరించండి. అలాగే గురువారం నాడు విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. సోమవారం నాడు ఈ గురువు యొక్క అధిదేవత అంటే గురుగ్రహాన్ని కంట్రోల్ చేసేటువంటి శక్తి ఒక్క శివుడికే ఉంటుంది గనక శివాలయాన్ని సందర్శించండి. అలాగే మీ దగ్గరలో ఉన్నటువంటి కొంచెం పాడుబడిన శివాలయం ఉంటే దాన్ని డెవలప్ చేయడానికి ప్రయత్నం చేయండి. దానికి మీరు ఆర్థికంగా సాయం చేసినా పర్వాలేదు, లేదా శారీరకంగా శ్రమ చేసినా పర్వాలేదు. ఎట్లయినా సరే శివానుగ్రహాన్ని సంపాదించుకుంటే గురుడు అనుగ్రహం సంపాదించినట్లే. తొలి గురువు దక్షిణామూర్తి అంటే శివుడు కనుక గురువు యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకుంటే, అంటే సంపాదించుకోవాలనుకుంటే శివుడి అనుగ్రహాన్ని మొట్టమొదట సంపాదించుకోవాలి. కనుక ఈ ప్రయత్నాలు దత్త చరిత్ర పారాయణ చేయండి. ప్రతి గురువారం నాడు దత్త మందిరాన్ని దర్శించండి. సద్గురువుని ఆశ్రయించండి. వీటిల్లో మీరు ఏది చేయగలిగినా, ఎన్ని చేయగలిగినా, మీ జాతకంలో ఎన్ని రకాల ఇబ్బందులున్నా ఆల్మోస్ట్ వాటన్నిటి నుంచి బయటపడి తప్పనిసరిగా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళి తీరతారని చెప్పడంలో సందేహం లేదు, సందేహం లేదు, సందేహం లేదు. ఇకపోతే మకర రాశి వాళ్ళు మరి ముఖ్యంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అదేమిటంటే మీకు ఎంత ప్రయత్నం చేసినా కూడా కుటుంబ సభ్యుల నుంచి, ముఖ్యంగా జీవిత భాగస్వామి నుంచి కానీ, తండ్రి నుంచి కానీ సహాయ సహకారాలు లభించనప్పుడు, అలాగే ఏదైనా ఒక ముఖ్యమైన పని చెయ్యాలనుకున్నప్పుడు కుటుంబ సభ్యులకి ఇంట్లో అంటే ముఖ్యంగా పిల్లల విషయం, కుటుంబ సభ్యుల్లో శుభకార్యాలు చేయాలనుకున్నప్పుడు, పిల్లలకి ఉదాహరణ చెప్పాలంటే పిల్లలకి వివాహం చేయాలనుకున్నప్పుడు, అలాగే పిల్లలకి ఉద్యోగరీత్యా వాళ్ళని సెటిల్ చేయాలనుకున్నప్పుడు ముందు మీరు ఒక పని చేసి తర్వాత చేయాలి. ఏంటంటే ఇందా నేను చెప్పిన పరిహారాల్లో ఒకటి చేసిన తర్వాతనే మీరు ఆ పనిలోకి వెళ్ళండి. అప్పుడు విజయం ఖచ్చితంగా లభిస్తుంది. దీంతో పాటుగా ప్రతి సోమవారం నాడు శివాలయాన్ని సందర్శించి రుద్రాభిషేకం జరిపించుకోండి. ఆ తర్వాత పని ప్రారంభిస్తే మీకు ఆ పనిలో విజయం తథ్యం. ఈ పరిహారాన్ని తప్పనిసరిగా మకర రాశి వాళ్ళు పాటించండి. కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలు దృష్టిలో పెట్టుకుని మన వాయిస్ ఆఫ్ వేసం ఛానల్లో చెప్పబోయేటువంటి గురుగ్రహ పరిహారాలని పాటించి మీరు అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, నూతన స్వర్ణ ఆభరణాలు పొందుతారని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.